ఒకప్పుడు భారతదేశం అంటే కేవలం శాంతి వచనాలు వల్లించే దేశం. ఎవరైనా మన పైకి వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శత్రువు కన్నెత్తి చూసే లోపే కళ్ళు పీకేయడానికి ఇండియా రెడీ అవుతోంది. చరిత్రలో తొలిసారిగా మన దేశం ఏకంగా తన 12 అణుబాంబులను యాక్టివ్ మోడ్ లో, అంటే ఏ క్షణంలోనైనా ప్రయోగించడానికి వీలుగా రెడీ చేసి పెట్టింది. అసలు ఇండియా ఎందుకు ఇలా చేసింది? ఎవరికి భయం పుట్టించడానికి ఈ మాస్టర్ ప్లాన్ వేసింది? నో ఫస్ట్ యూజ్ అనే పాలసీ ఉన్న మన దేశం సడన్ గా ఇంత అగ్రెసివ్ స్టెప్ ఎందుకు తీసుకుంది? దీని వెనుక ఉన్న అసలు జియో పాలిటిక్స్ ఏంటి? ద బిగ్ రెవల్యూషన్. స్వీడన్ కు చెందిన సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ రీసెంట్ గా 2026 ఇయర్ బుక్ రిపోర్ట్ ను బయటపెట్టింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియా దగ్గర ప్రస్తుతం దాదాపు 190 అణుబాంబులున్నాయి. పోయిన సంవత్సరం ఈ సంఖ్య 180గా ఉండేది. అయితే ఇక్కడ బాంబుల సంఖ్య పెరగడం ఒక ఎత్తు అయితే, మనం గమనించాల్సిన అసలు విషయం ఇంకోటి ఉంది. ఇన్నాళ్లు మన దేశం అణుబాంబులను, వాటిని మోసుకెళ్లే మిసైల్స్ ను, యుద్ధ విమానాలను విడివిడిగా స్టోర్ చేసి, ఎందుకంటే శాంతి సమయంలో ఎప్పుడైనా పొరపాటున బటన్ నొక్కినా ప్రమాదం జరగకుండా ఉండాలని. అంటే ఒకవేళ యుద్ధమే వస్తే ఆ బాంబులను మిసైల్స్ కి అమర్చి సెట్ చేసి లాంచ్ చేయడానికి కొంత టైం పట్టేది. కానీ ఇప్పుడు తొలిసారిగా ఒక 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ ను డైరెక్ట్ గా ఆపరేషనల్ ఫోర్స్ కు అప్పగించారు. అంటే మిసైల్స్ కి అమర్చి డిప్లాయ్ చేసేశారు. బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో శత్రు దేశం బూడిదైపోవడమే. అణుశక్తి కలిగిన ఒక దేశం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే అది చిన్న విషయం కాదు. ఇంత సడన్ గా మన స్ట్రాటజీ ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఒక్కసారి మన సరిహద్దుల వైపు చూస్తే ఆన్సర్ మీకే దొరుకుతుంది. గత 10 ఏళ్ల చరిత్రలో ప్రపంచంలో మరే దేశం చేయనంత వేగంగా చైనా తన అణు సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకుంటోంది. కొత్త కొత్త మిసైల్ లాంచింగ్ ప్యాడ్లను నిర్మిస్తోంది. ఒకప్పుడు ఇండియా డిఫెన్స్ ప్లానింగ్ మొత్తం కేవలం పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని సాగేది. కానీ ఇప్పుడు మన ప్రైమరీ టార్గెట్ చైనా అగ్రెషన్ రోజు రోజుకు పెరుగుతున్న ఈ టైంలో మనం పాత పద్ధతులతో సైలెంట్ గా కూర్చుంటే లాభం లేదు. అందుకే మన కొత్త మిసైల్స్ ను కూడా చైనా నడిబొడ్డున ఎక్కడైనా సరే టార్గెట్ చేసే రేంజ్ లో డెవలప్ చేశాం. దానికి తగ్గట్టుగానే మన బాంబులను కూడా యాక్టివ్ చేసి ఉంచాం. మరోవైపు పాకిస్తాన్ అనే తలనొప్పి మనకు ఎలాగూ ఉంది. వాళ్ళు నిరంతరం బోర్డర్ లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. పైగా వాళ్ళ దగ్గర కూడా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గత కొంతకాలంగా చైనా సహాయంతో పాకిస్తాన్ కొన్ని అడ్వాన్స్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. మన మిలిటరీ ఏం చేస్తోంది? మన ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో పైనుంచి పసిగట్టడమే వాళ్ళ ప్లాన్. అంటే ఇండియా భవిష్యత్తులో ఒకేసారి 2 అణు దేశాలతో యుద్ధం చేయాల్సి రావచ్చు. ఈ 2 ఫ్రంట్ వార్ ముప్పుని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఇలాంటి ఇన్స్టెంట్ రియాక్షన్ పవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఐరోపాలో చూస్తే యుద్ధాలు, మిడిల్ ఈస్ట్ లో చూస్తే అల్లకల్లోలం. గ్లోబల్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు అణుబాంబుల గురించి మాట్లాడాలంటే వెనకడుగు వేసిన దేశాలు కూడా ఇప్పుడు తమ రక్షణ కోసం మిలిటరీ పవర్ ను పెంచుకుంటున్నాయి. ఇలాంటి కొత్త న్యూక్లియర్ ఎరాలో మన దేశ భద్రతను పాత రూల్స్ కింద వదిలేయలేం. అయితే ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఎన్ని బాంబులు ఉన్నా, వాటిని ఎంత యాక్టివ్ మోడ్ లో పెట్టినా భారతదేశం ఎప్పటికీ తన నో ఫస్ట్ యూజ్ పాలసీని వదులుకోదు. అంటే మనం ఎవరి మీద ముందుగా అణుదాడి చేయం. కానీ ఎవరైనా మన మీద ఒక్క బాంబు వేయాలని చూసినా ఆ తర్వాత వాళ్ళ దేశం మ్యాప్ లో లేకుండా చేయడానికి ఈ 12 యాక్టివ్ వార్ హెడ్స్ రెడీగా ఉంటాయి. దీన్నే డిఫెన్స్ భాషలో క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటారు. అంటే మనం అణుబాంబులను తయారు చేసేది ప్రపంచాన్ని జయించడానికి కాదు, 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఆపడానికి. శత్రువు మనపై దాడి చేయాలంటేనే ఆ భయంతో వణికిపోయేలా చేయడమే మన లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధం కోసం కాదు, పక్కా ప్రిపరేషన్ కోసం. మారుతున్న కాలంతో పాటు బలమే రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో మన దేశ భద్రతా విధానాలు కూడా ఇలా పవర్ఫుల్ అవుతుండడం నిజంగా ప్రతి భారతీయుడికి గర్వకారణం. చరిత్రలో తొలిసారిగా మన సైన్యం తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది చైనా, పాకిస్తాన్లకు సరైన వార్నింగే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ అప్డేట్ మీకు నచ్చితే వెంటనే వీడియోను లైక్ చేసి మన దేశ సత్తా అందరికీ తెలిసేలా ప్రతి గ్రూప్ లోను షేర్ చేయండి. జై హింద్.